విక్రమ్, మీరు ఇంత ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదు. 3 నెలలకు ముందు నేను ఇండియా నుంచి యూకేకి బయలుదేరేటప్పుడే చెప్పాను ఆ అమ్మాయి తండ్రి సంగతి చూడమని. నువ్వేం చేయలేదు. చేస్తున్నానని చెప్పి చివరి వరకు నన్ను మోసం చేశావు. మేము 2C వరకు మాట్లాడి చూసాం, కానీ అతను ఒప్పుకోలేదు. మిమ్మల్ని కోర్టులో నిలబెట్టి శిక్ష పడేలా చేస్తానని స్ట్రాంగ్ గా ఉన్నాడు. సర్లే ముయ్. సార్, ఆ నంబూద్రి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి మంచం పట్టాడు. మీరు ఏ నమ్మకంతో ఇండియాకి వచ్చారు? నాకు తెలుసు. వేరే ఒక ఏర్పాటు చేసుకునే వచ్చాను. అంతేకాక ఈ కేసులో ముద్దాయి కంటిన్యూస్ గా 8 నెలలుగా న్యాయస్థానాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అతను స్కూల్ సక్రమంగా నిర్వహించగలడన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఈ స్కూలు నిర్వహణాధికారాన్ని ప్రభుత్వమే ఎందుకు వహించకూడదని ఈ న్యాయస్థానం భావిస్తోంది. మై లాయర్ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. సార్, మీ స్కూల్ గవర్నమెంట్ కి ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు సార్? వాట్స్ దట్? నేనెవరో తెలుసా మీకు? పాప వాళ్ళ నాన్నగారు వస్తున్నారు. పదండి, ఆదికేశవ్ గారు వస్తున్నారు. పదండి. సార్, నెక్స్ట్ మీ మూమెంట్ ఏంటి సార్? సార్, వాళ్ళ సైడ్ నుంచి మీకు ఏమైనా థ్రెటన్స్ ఉన్నాయా? ఏంటి సార్ మౌనంగా ఉన్నారు? చెప్పండి సార్. సార్, మీ అమ్మాయి మానసిక స్థితి సరిగ్గా లేదని విక్రమ్ చంద్ర లాయర్ కోర్టులో సర్టిఫికేట్ ఇచ్చారంట, నిజమేనా సార్? అర్థం లేని ప్రశ్నలు అడగండి. మీకు మనసాక్షి లేదా? మీడియా వాళ్ళ అభిప్రాయం సెన్సిటివ్ ఇష్యూ, సెంటిమెంట్ కలరౌటి. ఎక్కడైనా బాంబ్ బ్లాస్టింగ్ జరిగే వరకు అదే పనిగా వేస్తుంటారు. రే లాయర్, నోరు మూయవయ్యా. 20 ఏళ్ల సామ్రాజ్యం ఇది. స్కూల్ ని గవర్నమెంట్ కి దారదత్తం చేయాలా? అది అను పాపకి స్ట్రాబెరీ బటర్ఫ్లై అంటే చాలా ఇష్టమని చెప్పండి. అది అను పాపకి స్ట్రాబెరీ బటర్ఫ్లై అంటే చాలు. దయచేసి మమ్మల్ని వదిలేయండి. మీ న్యూస్ కోసం మమ్మల్ని వేధించకండి. మా వేదన కూడా కొంచెం అర్థం చేసుకోండి. మీ వేదన ఏంటో ప్రజలకు తెలియాలి కదా సార్? అక్కర్లేదు సార్, ఎవరికి తెలియక్కర్లేదు. మా వేదన ఎవరికి తెలియక్కర్లేదు. తెలుసుకుని ఏం చేస్తారు? అయ్యయ్యో, ఇలాంటి సానుభూతుల వల్ల ఏ ప్రయోజనం ఉండదు సార్. మాకేమి న్యాయం జరిగిందో అది ప్రజలకు తెలియాలి, అంతే. మా కుటుంబానికి జరిగిన అన్యాయం ఇంకే కుటుంబానికి జరగకూడదు. ఉదయం సంతోషంగా టాటా చెప్పిన పిల్లలు సంతోషంగానే తిరిగి రావాలి, శవాలుగా రాకూడదు. స్కౌట్ కేసులో బాగా ఇరికించాడు ఆ వెధవ. సెంట్రల్ మినిస్టర్ని కలవడానికి టైం అడుగు. మినిస్టర్ ఆయనే ఏ కోర్టులో వాయిదా తీసుకోవాలని చూస్తున్నాడు. మా ఇద్దరు ఫోటో కవర్ పేజీగా వేసి మీ పబ్లిసిటీ కోసం ఉపయోగించుకోకండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.